బంధించబడిన నీ బంధకాలు శిలువ యాగముతో తెచ్చాడు. నేను చేసిన పాపముల కొరకై తల్లి గర్భంలో పుట్టిన పాపాన్ని జన్మతః కర్మతః నేను పెరిగి ఈ పాపం పరిపక్వమై మరణ బంధకాల్లో బంధించబడిన నీకోసమే ఆ కలవరి కొండలో ఆ కలవరి గిరిలో 3 మేకుల మధ్య నా యేసయ్య వేలాడాడు. ఈరోజు నీ జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఏమయ్యేదో, ఒకప్పుడు నీవేమయ్యేవాడివో అలాగునా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరం లేచి నిలబడి ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం. పడిపోయినాను పాపములో, చెడిపోయినాను లోకముతో, పడిపోయినాను పాపములో, చెడిపోయినాను లోకముతో. చేరదీసినావు కన్న తండ్రివై, ప్రేమించినావు కన్న తల్లివై. చేరదీసినావు కన్న తండ్రివై, ప్రేమించినావు కన్న తల్లివై. ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ, అవునేసయ్యా నువ్వు లేని నా జీవితం ఏమైపోయేదోనయ్యా, నన్ను రక్షించి నన్ను ఆదుకున్నావు తండ్రి, నీకు వందనాలు అంటూ ప్రతి ఒక్కరిని చప్పట్లు కొడుతూ చీకటి బ్రతుకులో పాపపు పొరలతో, చీకటి బ్రతుకులో పాపపు పొరలతో కామాంధుడనై, కళ్ళు చెడిపోయి కఠినాత్ముడనై, కరుణలేని వాడనై, కామాంధుడనై, కళ్ళు చెడిపోయి కఠినాత్ముడనై, కరుణలేని వాడనై. ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం.
బ్రతుకులు, మా జీవితాలు నీలోనే ఫలించాయి. దిక్కులేని బ్రతుకులు బ్రతికాము, అనాథలుగా బ్రతికాము, అందరి చేత ద్వేషించబడి బ్రతికాము, కొట్టుమిట్టాడబడి అందరి చేత కొట్టుకొని బ్రతికిన బ్రతుకులేవే, ఆగి చెడిపోయిన బ్రతుకులేవే. అటువంటి మా బ్రతుకులు కాపాడావు. దిక్కులేని వాడనై దీనదరిద్రుడనై, దిక్కులేని వాడనై దీనదరిద్రుడనై, సంత వీధులలో నిష్ప్రయోజకుడనై, సమాధులలో పిచ్చివాడనై, సంత వీధులలో నిష్ప్రయోజకుడనై, సమాధులలో పిచ్చివాడనై, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం. ఆ ప్రభువే నన్ను రక్షించాడు, నిన్ను రక్షించాడు. నీవు నేను చేసిన పాపంలో కొరకై ఆయన సిలువలో రక్తం చిందించి ప్రాణమర్పించి ఈ బ్రతుకులను మార్చాడు. లోకంలో చెడిపోయావా? పాపంలో పడి ఉన్నావా? ఆ పాపం నుండి నువ్వు రక్షించకపోతే నీ జీవితం ఏమవుతుందో బిడ్డ? ఈ రాత్రి నువ్వు చనిపోతే, ఈ రాత్రి నీవు నీ దేహాన్ని విడిచిపెట్టిపోతే నువ్వేమవుతావో, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఈరోజే పరిశీలన చేసుకో. ఇష్టానుసారుడనై దుష్ట సహవాసుడనై, ఇష్టానుసారుడనై దుష్ట సహవాసుడనై, అగ్నిగుండములో ఆఘోర బాధలతో పాతాళ లోకములో నశించు ఆత్మనై, అగ్నిగుండములో ఆఘోర బాధలతో పాతాళ లోకములో నశించు ఆత్మనై, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం. పడిపోయినాను పాపములో, చెడిపోయినాను లోకముతో, పడిపోయినాను పాపములో, చెడిపోయినాను లోకముతో, చేరదీసినావు కన్న తండ్రివై, ప్రేమించినావు కన్న తల్లివై, చేరదీసినావు కన్న తండ్రివై, ప్రేమించినావు కన్న తల్లివై, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదు, ఏమైపోవునో ఈ జీవితం, ఎక్కడ చెడి బ్రతుకుదునో నా జీవితం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయములో 1వ వచనం నుండి మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చింది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను
వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తనీయులుగా చేసిన గనక ఎవడునూ వానిని సాధుపరచలేక పోయెను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా వచ్చి తన 33.5 సంవత్సరముల ఈ భూ జీవిత చరిత్ర యాత్రలో, తన 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా పల్లెలు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను తన మార్గంలో నడిపించి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి ఎలాగున వెళ్ళాలి, నిత్య జీవం పొందాలంటే ఒక వ్యక్తి ఎలాగున నడవాలో ఆ ప్రజలందరికీ కూడా క్రీస్తు ప్రభువారు 2015 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరవతారిగా వచ్చి ఆ ప్రాంత ప్రజలందరినీ, ఆ ప్రదేశమంతటిని కూడా ఆయన బహుబలంగా ఆ ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటున్నాడు. అనేక అద్భుతాలు చేస్తున్నాడు. గుడ్డివారి కళ్ళు తెరుస్తున్నాడు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వారి చెవులు విప్పబడుతున్నాయి, అనేక దయ్యములు, దురాత్మలు యేసుక్రీస్తు నామములో విడుదల కలిగాయి. ఎన్నో అద్భుతాలు చేశాడు. చచ్చిన డెడ్ బాడీలను లేపాడు. అనేకమైన గొప్ప కార్యాలు చేసి తన 3.5 years తాను చేసిన మినిస్ట్రీని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు దేవుడని ఈరోజు సువార్త అందుతుంది. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు సంచరించిన దేశాల్లో, ప్రాంతాల్లో గెరాసనీయుల దేశము, ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ దోణి దిగి ఆయన అలాగున నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక అపవిత్రాత్మ పట్టిన ఒక యవ్వనస్తుడు ఆయనకు ఎదురుగా పడ్డాడు. బైబిల్లో ఈ యవనస్తుడు అపవిత్రాత్మ చేత పట్టబడి తాను ఎలా ఉన్నాడంటే తన యొక్క డైరీ, తన యొక్క జీవితం అపవిత్రాత్మ పట్టిన దినం నుండి తాను ఎలా ఉన్నాడంటే తాను ఇక ఎప్పుడూ సమాధుల్లో నివసించేవాడంట. ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో నివసించేవాడు, ఇంటి పాటున ఉండేవాడు కాదు. తల్లిదండ్రుల దగ్గర ఉండి తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం జీవించేవాడు కాదు. ఎందుకు ఆ యవనస్తుడు తల్లిదండ్రుల మాట వినట్లేదంటే ఆ వ్యక్తికి ఒక అపవిత్రాత్మ పట్టుకుంది. ఈ అపవిత్రాత్మ కష్టపడి ఆ వ్యక్తిని పని చేయించి తల్లిదండ్రులు ఏ కోరికలైతే పెట్టుకున్నారో, తల్లిదండ్రులు ఏ ఆశలైతే పెట్టుకున్నారో ఆ ఆశల ప్రకారం ఆ యొక్క తల్లిదండ్రులను ఆశల ప్రకారం ఆ పిల్లలను నడిపియకుండా దూరం పంపిస్తుంది. ఈ అపవిత్రాత్మ పట్టిన ఈ వ్యక్తి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. సమాధుల్లో నుండి బయటికి వచ్చి యేసుక్రీస్తుకు ఎదురుపడ్డాడు. అలాగున అపవిత్రాత్మ పట్టి ఉండగా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అనేకులు కూడా వాడిని సంఖ్యలతో బంధించారు. కాళ్లకు బోండాలు బిగించారు, చేతులకు సంఖ్యలు బిగించి వాణ్ణి ఎలాగైనా బంధించాలి అనుకున్నారు. కానీ ఎవ్వడూ వానిని బంధించలేకపోయెను అని బైబిల్లో ఉంది. ఏ ఒక్కరూ కూడా ఆ వ్యక్తిని బంధించలేకపోయారు. ఎందుకంటే ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పట్టబడినప్పుడు ఆ వ్యక్తిని ఆ అపవిత్రాత్మ నుండి విడిపించటానికి ఎవ్వని తరము కాదు, నా యేసయ్య తరము మాత్రమే. నా యేసయ్య ద్వారానే విడుదల దొరుకుతుంది. అపవిత్రాత్మ పట్టిన ఈ వ్యక్తిని మనుష్యులు బంధించాలనుకున్నారు. ఎలాగైనా ఈ వ్యక్తికి విడుదలను ఇవ్వాలని అనుకున్నారు. కానీ సంఖ్యలను విడిచిపెట్టి సంఖ్యలను తీసేసుకొని మరలా వెళ్ళి సమాధుల్లోనే నివసించడానికి వెళ్ళేవాడు. అయితే పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు
ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తనీయులుగా చేసెను గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఎన్నిసార్లు అతన్ని బంధించినా కూడా కాళ్ళు చేతులను ఉన్న సంఖ్యలను విడిపించుకొని పారిపోయేవాడు. అయితే ఆ వ్యక్తిని ఎవ్వరూ బాగుపరచలేకపోయారంట. వాడు ఎప్పుడు రాత్రింబగుళ్ళు సమాధుల్లోని నివసించేవాడు. అంతేకాదు కొండల్లోనికి వెళ్ళి కేకలు వేసేవాడు. తన్ను తానే రాళ్లతో గాయపరుచుకునేవాడు. రాయి తీసుకుంటాడు, నెత్తికేసి కొట్టుకుంటున్నాడు, తలకేసి బాదుకుంటున్నాడు. ఎందుకు ఈ వ్యక్తి జీవితం ఇలా తయారైంది? ఎందుకు ఈ వ్యక్తి ఇలాగున అయిపోయాడు? తన్ను తానే రాయి తీసుకొని తలకు బాదుకుంటున్నాడు. కుటుంబంలో నివసించకుండా, ఇంటిలో నివసించకుండా ఈ వ్యక్తి సమాధుల్లో ఉండేవాడు, సమాధుల్లో నివాసం చేసేవాడు. ఎంతమంది బంధించాలని, ఎంతమంది మార్చాలని ప్రయత్నం చేసినా కూడా మారనటువంటి వాడు, ఎవరి మాట వినటువంటి వాడు. ఎందుకు ఆ వ్యక్తి జీవితం అలా తయారైందంటే వాడిని ఏం పట్టుకుందండి? అపవిత్రాత్మ. అపవిత్రాత్మ పట్టుకునే వ్యక్తి జీవితం నేను చెబుతున్నా, పవిత్రాత్మ పట్టుకునే మనిషి జీవితం కూడా ఇప్పుడు ప్రకటిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఒక అపవిత్రాత్మ చేత పట్టబడిన వ్యక్తి సమాధుల్లో కూర్చొని ఆ రాళ్లతో తన్ను తానే గాయపరుచుకొని ఆ వ్యక్తి జీవితం అంతా కూడా వేదనతో, శోధనతో, బాధతో, ఇరుకు ఇబ్బందితో, నెమ్మది లేక ఎప్పుడు ఆ వ్యక్తి జీవితం కఠినమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఈ వ్యక్తికి ఏం పట్టింది? అపవిత్రాత్మ. అపవిత్రాత్మ పట్టిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారికి ఎదురుపడ్డాడు. యేసును చూశాడు. యేసు ప్రభు కూడా ఆ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుని చూశాడు. చూసిన వెంటనే ఆ అపవిత్రాత్మ పట్టిన మనిషి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, నాతో నీకేమి? నన్ను బయటికి వెళ్ళగొట్టొద్దు. నేను ఈ వ్యక్తిలో ఎన్నో దినాల నుండి నా కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నాను, నా ఆశలన్నీ నెరవేర్చుకుంటున్నాను. ఈ వ్యక్తిలో నుండి నన్ను బయటికి పంపించొద్దని బతిమాలుకుంటున్నాడంట దేవుణ్ణి. నీ పేరేం పేరని అడిగాడు. అప్పుడు చెబుతుంది అపవిత్రాత్మ, నా పేరు సేన. అంటే దాని అర్థం నేను ఒక్కడిని కాదు ఇతనిలో ఉండది, 2000 మంది ఆత్మలను మేము ఉన్నాం ఇతనిలో. మమ్మల్ని బయటికి పంపించొద్దు, మమ్మల్ని బయటికి పంపించొద్దు అని అంటూ ఉన్న ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి దాన్ని బంధించాడు. కొండ ప్రాంతంలో పందుల మంద మేయిచుండగా ఆ పందుల్లోనికి ఆ పవిత్రాత్మలను పంపించి ఆ వ్యక్తిని బాగు చేసినట్టు మార్కు సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనని గాని ఆయన సెలవీయక, నీవు 15వ వచనంలో, జనులు జరిగినది చూడి వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొండి ఉండుట చూచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ భయపడిరి. ఎవడూ బాగు చేయలేని వ్యక్తిని ఎవరు బాగు చేశారు? ఏ ఒక్కడు సాధుపరచలేని ఆ వ్యక్తిని యేసు ఒక్కడే బాగు చేశాడు. ఎంతోమంది మనుష్యులు బాగు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రయత్నం సఫలం కాలేదు, విఫలమైంది. అపవిత్రాత్మ చేత పట్టబడిన ఆ వ్యక్తిని దేవుడు విడిపించి ఎక్కడో కొండల్లో, వాగుల్లో, వంకల్లో, సమాధుల్లో
లో కేకలు కేకలు వేస్తూ తన్ను తానే రాళ్లతో గాయపరుచుకుంటూ బ్రతికిన ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని, ఎవడూ సాధుపరచలేని ఆ జీవితాన్ని నా యేసుక్రీస్తు ప్రభువారు సాధ్యపరిచాడు. ఆ వ్యక్తిలో ఉన్న వేల దురాత్మలను బయటికి పంపించాడు. ఆ వ్యక్తిని స్వస్థ చిత్తుని చేశాడు. ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు. యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను శిక్షించొద్దు, నన్ను వదిలిపో. నీ పేరేమిటి? సేనా. ప్రభు, మమ్మల్ని పాతాళలో కాని పొమ్మంటున్నావా? ఆజ్ఞాపించొద్దు. అదిగో ఆ పందుని మందలోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు. దెయ్యాలు అతను వదిలి వెళ్ళి అక్కడ మేచిన పందుల్లో ప్రవేశించాయి. ఈరోజు నువ్వు కూడా నా భర్తను ఎవరు మార్చలేరు అనుకుంటున్నావా? నా భర్త మారడం ఇక కష్టం అనుకుంటున్నావా? నా పిల్లలు మారడం కష్టం అనుకుంటున్నావా? లేదు, యేసుకు సాధ్యమవుతుంది నీ భర్తను మార్చటం, నీ పిల్లలను మార్చటం. ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి, ఆ వ్యక్తికి అపవిత్రాత్మ పట్టి ఉన్నది గనుక ఆ వ్యక్తి యొక్క జీవితం, ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఎంత కఠినంగా ఉందో చూడండి. ఆ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎలా జీవితంలో శోధనలను, శ్రమలను అనుభవిస్తున్నాడో, ఆ యవనస్తునికి అపవిత్రాత్మ పట్టింది. ఈరోజు మన జీవితాల్లో కూడా, అనేకుల జీవితాల్లో కూడా, నా ప్రియమైన సహోదరులారా, ఆ యవనస్తునికి ఏ అపవిత్రాత్మ అయితే పట్టిందో, ఏ అపవిత్రాత్మ అయితే పట్టి అతన్ని ఇంటి దగ్గర ఉండనివ్వకుండా తన జీవితాన్ని పాడు చేసిందో, అలాగున ఈరోజు అపవాది అనేక ఆత్మలను, ఎంతోమంది జీవితాలను పాపము చేత పట్టుకుంటే, ఆ అపవిత్రాత్మ పట్టుకున్నట్టు ఈరోజు మనుష్యుల యొక్క జీవితాలను పాపం పట్టుకుందే. పట్టుకొని అది బంధించాల్సిందే. ఈరోజు ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది ప్రజలను, ఎంతోమంది మనుషులను బంధించేసింది, బంధించేసింది, బంధించేసింది. అనేకులను బంధించింది. అది కనుగొనలేకపోతున్నాడు నరుడు, అది గ్రహించలేకపోతున్నాడు ఒక వ్యక్తి. అపవిత్రాత్మ ఏ విధంగా అయితే పట్టుకొని ఆ వ్యక్తిని నాశనం చేసిందో, ఈరోజు మనుషులందరి జీవితాలను కూడా పాపం పట్టుకుంది. ఎలాగో తెలుసా? కొంతమందిని తాగుడనే వ్యసనాంతో పట్టుకొని బంధించేసింది. ఎవరు చెప్పినా వినడు, తాగాలంటాడు, కష్టపడిన కష్టార్జితాన్ని పాడు చేయాలంటాడు, ఇంటి పాటన ఉండడు, పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోడు. తాగాలి 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 అంటూ తాగి తన గుండెలు పాడు చేసుకుని, తన కుటుంబ వ్యవస్థనంతా తన చేతులారా పాడు చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి త్రాగుడు అనే ఆత్మ, త్రాగుడు అనే వ్యసనం పట్టుకొని బంధించేసింది. భార్య చెప్పాయా, ఎందుకు తాగి కుటుంబాన్ని పాడు చేస్తావు? నా మాట విను, నువ్వు మారాలి, మార్పు చెందాలని భార్య ఎంత చెప్పినా కూడా వింటాడా? వినడే.
ఎందుకంటే ఈ వ్యక్తికి త్రాగుడాత్మ పట్టుకుంది. ఎప్పుడు త్రాగాలంటాడు. అలాగున్న త్రాగటం వలన బైబిల్ చెబుతుంది, ఒకడు త్రాగుట వలన దేవుని కట్టడలు మరిచిపోతాడు. తల్లెవరో భార్య ఎవరో కనుగొనలేడు. త్రాగటం వలన ఒక వ్యక్తి తాను ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే సాధించాలనుకున్నాడో దాన్ని సాధించలేడు. ఈరోజు ఆ ఆల్కహాల్, ఆ మత్తు పానీయాలు స్నేహితులతో పరిచయం అవుతున్నప్పుడు పరిచయం చేసుకునే ఆ ఆల్కహాల్ దినదినానికి అది పెరిగి క్రమక్రమేణా అభివృద్ధి చెంది చివరికి ఆ వ్యక్తిని దానికి బానిసను చేస్తుంది. అందుకే బైబిల్ చెబుతుంది, త్రాగకూడదు, మత్తు పదార్థాలను సేవించకూడదు. కొంతమందిని అపవిత్రాత్మ అలా త్రాగుడుకు బంధించేసింది. మరికొంతమంది సిగరెట్లతో, ఆల్కహాల్తో, గుట్కాలు, మట్కాలు, పాన్ పరాగ్, జూదం, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధం, లంచగొండితనం, ఇవన్నిటి చేత అపవాది బంధించేశాడు. ఆ యవనస్తుణ్ణి అపవిత్రాత్మ బంధించినట్లు ఈ లోకంలో అనేక మనుషుల జీవితాల్లో అపవాది ఈ కోరికల రూపంలో మనిషిలోనికి వచ్చి మనుష్యులను పాపము చేత పట్టుకొని పాపం ద్వారా పట్టుకుంటుంది. ఆ పాపం పెరిగి పరిపక్వమై మరణంలో బంధించేస్తుంది. అందుకే ఆ అపవిత్రాత్మ పట్టిన వాణ్ణి ఎవడూ బాగు చేయలేకపోయాడు. ఒక పాపములో ఉన్న వ్యక్తిని ఎవడూ బాగు చేయలేడు. ఒక యేసుక్రీస్తు రక్తము వలననే, ఒక యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలననే, ఎద్దుల రక్తం వలన కానీ, గొర్రెల రక్తం వలన కానీ, మేకల రక్తం వలన కానీ, అనేక కార్యాలు, అనేక పుణ్య కార్యాల వలన కానీ, అనేక నీతి కార్యాల వలన కానీ ఒక వ్యక్తి పాపం పరిహరించబడదు. ఒక వ్యక్తిని ఏ పాపమైతే పట్టుకొని ఏ మరణానికైతే బంధించిందో ఆ వ్యక్తిని పాపము నుండి, మరణం అనే సంఖ్యల నుండి విడిపించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి యేసు రక్తం కావాల్సిందే. చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్ముడ దేవుని ఆత్మ నాలో నిధంలోనికి వచ్చి ఈ సంఘం ఇక్కడ నడవబడునుగాక. హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? సంవత్సరం అసలు నడవలేకపోయాడు. ఈ కర్ర పట్టుకొని వచ్చేవాడు. ఈ కర్ర పట్టుకొని అసలు నడవలేకుండా వచ్చేవాడు ఈ వ్యక్తి. దేవుడు ఈరోజు కర్ర లేకుండానే యెహోవా యిరే పౌర్ణిమలో నడిపించాడు.
నిద్రపోతున్న క్రైస్తవ సింహాలు ఈరోజు ఉజ్జీవంతో లేవాలి. మా చిరునామా యెహోవా ఈరే పవర్ మినిస్ట్రీస్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, రాణి మహారాణి థియేటర్ ప్రక్కన, నంద్యాల తాలూకా, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరిన్ని వివరములకై మా ఫోన్ నంబర్స్ 9494727722 97043077722. God bless you.